మా వర్సటైలిటీని చూపిస్తూ ప్రతి సినిమాలోనూ అద్భుతమైన పాత్రల్లో మన అందరిని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి అజయ్ ఘోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం బాబు, మిత్రులందరికీ కూడా. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ మాధవ్ గారికి, అలాగే అన్నీ తానై నడిపించిన గోవిందరాజు గారికి, డైరెక్టర్ రామ్, పోతే హీరో ఈ పిల్లోడి గురించి మాత్రం 2 మాటలు నేను మాట్లాడతానండి. పిల్లోడి సినిమాలు ఇంతకుముందు చూశాను కానీ నాకు అంత నచ్చలు. అప్పుడు ఈ సినిమాతో ఈ పిల్లోడు చాలా పరిణితి చెందిన నటన, చాలా బాగా చేశాడు. అన్ని ఎమోషన్లు దీంట్లో ఎంత న్యాచురల్గా చేశాడంటే అంత బాగా చేశాడు. అదే మాట చెప్పా పిల్లోడితో, ఈ సినిమాతో అసలు నువ్వు మంచి ఇది అవుతుందప్ప నీకు అని చెప్పాను. ఇకపోతే రాశి సింగ్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చిన సంగతి నాకు తెలియదు. చాలా మాట్లాడాను, తర్వాత తెలుగు వచ్చింది దాని సంగతి తెలిసింది. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ, పోతే డిఓపి, అసలు ఆయన మాట్లాడకుండా పని చేసుకెళ్ళిపోయాడు. అసలు ఒక్కో టైంలో కాలిపోయేది నాకు. ఏంది ఎర్రట ఎండ, మే నెల రేకుల షెడ్డు, ఏంది ఒక్కోడు శ్వాస వచ్చి పడిపోతున్నాడు రోజుకొకడు, అయినా కనికరం లేదా మనిషికి. ఏంది అట్లాంటిది ఆ టైంలో ఏమో ఫిల్టర్లో అవి ఉంటాయి చూసావా, బటర్ పేపర్స్ ఏముండు, ఇట్లని కొట్టేస్తుంటాడు. లైటింగ్ ఎవడు స్వామిడు అనుకునేవాడు నేను. అసలు తీరా సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అబ్బా, చాలా బాగుంది. ఇకపోతే డైరెక్టర్ విషయానికి వస్తే, అంటే మెత్తగా దించడం తెలుసుగా, కత్తె అసలు దిగినట్టు ఉండదు. ఏంది దిగితే పర్లా, దింపి ఎవడైనా సరే పొడిచిన తర్వాత అసలు పొడిసి ఇట్లా తిప్పాలా, తిప్పితే భలేగా ఉంటుంది. అట్లా తిప్పేవాడు అనమాట. ఇందాక అన్నాడే మా నందు అన్నాడు కదా, బాగుంది ఇంకోటి, ఈ రకంగా ఆయన చాలా ఏం కావాలో చాలా నిదానంగా మా ఛార్జ్ చేయించుకున్నాడు. ఇకపోతే మిత్రుడు మా అబ్బాయి